హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జగిత్యాల జిల్లాలోని ఇక్కడ రామాలయం టెంపుల్ కన్నా కొంచెం లోపలికి వస్తే ఉండే వినాయక విగ్రహాల షాప్ ముందైతే ఉన్నాము. ఇక్కడ వినాయక విగ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేస్తున్నారు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ ఈ మధ్య యూట్యూబ్లో రీసెంట్గా వచ్చిన హైప్ ఆప్షన్ని మన వీడియోకి ఇవ్వండి. ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న షెడ్. ఈ షెడ్లో మనకు 3 ఫీట్స్ నుండి స్టార్ట్ అయ్యి 11 to 12 ఫీట్స్ వరకు విగ్రహాలు అయితే ఉంటాయి. మనం ఒక్కొక్క విగ్రహం ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అరౌండ్ ఒక 4 to 5 ఫీట్స్ విగ్రహము. ఇది ఏనుగు పైన కూర్చొని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 5 ఏలుకల రథం పైన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నారు. ఈ విగ్రహం మనకు 7 నుండి 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 7 to 8 ఫీట్స్ విగ్రహాలు మాత్రమే చూసాము. ఇక్కడికి రండి, ఇది ఒక 4 ఫీట్స్ అలా ఉండొచ్చు. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు నంది పైన కూర్చున్నారు. అండ్ ఇటు సైడ్ చూడండి, శివలింగం వచ్చింది, శివుడి హెడ్ కూడా ఉంది, ఇక్కడ ఎలుక ఉంది. ఇది మనకు ఒక 4 ఫీట్స్ వరకు ఉండొచ్చు. ఇద్దరైతే ఈజీగా పట్టుకోవచ్చు దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. ఈ విగ్రహానికి ఇటు 3 హ్యాండ్స్, ఇటు 3 హ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా అరౌండ్ ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఉండొచ్చు. ఈ విగ్రహం సింహం పైన కూర్చొని ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కత్తి పట్టుకుంది. వెనకాల వెంకటేశ్వర స్వామి ఐకాన్స్ ఉంటాయి కదా, అవి పట్టుకుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సేమ్ విగ్రహాలు కానీ డిఫరెంట్ స్కిన్ టోన్స్తో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయకుడిని మనం స్టోన్తో చెక్కితే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ ఈ విగ్రహానికి సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. కింద పీట నుండి పైన హెడ్ వరకు సేమ్ కలర్, ఒకటే సింపుల్ లుక్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ విగ్రహం ఒక 4 ఫీట్లు అయితే ఉండొచ్చు. ఇక్కడ నంది పైన కూర్చున్నారు వినాయకుడు. అండ్ ఇటు సైడు డమరుకం ఉంది. ఇక్కడ వినాయకుడి పైన 5 తలల పాము ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 3 విగ్రహాలు సేమ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ నాకు ఇది కొంచెం ఈ కిరీటాన్ని చూస్తే కొంచెం వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని చూసినట్లు అనిపిస్తుంది. ఇది సిల్వర్ ఆర్నమెంట్స్తో ఉంది విగ్రహం. ఇది కూడా మనకు ఒక 4 ఫీట్ల వరకు అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో 2 ఏనుగులు అయితే ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉన్నారు. ఈ విగ్రహం ఒక 8 ఫీట్ల వరకు అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, అక్కడ వినాయకుడి పైన చూడండి, 3 పడగల పాములు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ షెడ్లో ఉన్న వినాయక విగ్రహాల గురించి మీకైతే మేము మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక మనం నెక్స్ట్ షెడ్లో ఉన్న వినాయక విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. బాడీ మొత్తం కూడా లైట్ కలర్స్తో ఉంది. అండ్ డిఫరెంట్ ఎలా అంటే ఇది ఇత్తడి ఆర్నమెంట్స్ లాగా ఉన్నాయి. ఇవైతే వెనకాల చూడండి, పెద్ద సెట్టింగ్ ఉంది. ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే అచ్చం మన ధూల్పేట్ వినాయక విగ్రహం లాగే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. 10.5 ఫీట్ల విగ్రహం. ఇది లైట్ బ్లాక్ కలర్ థీమ్లో ఉంది. నాకు ఈ విగ్రహాన్ని చూస్తే సేమ్ మన ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని చూసినట్లు అనిపిస్తుంది. ఇదైతే చాలా ఎత్తు ఉంది. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి.
వినాయకుడు రాయల్గా పెద్ద సోఫా సెట్లో అయితే కూర్చున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఎలుకని ఎలా పట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని చూస్తే మీకు ఏదో గుర్తొస్తుంది కదా. నాకైతే విగ్రహాన్ని చూసినప్పుడు మన బొంబాయిలో ఉండే లాల్బాగ్ మహారాజా విగ్రహాన్ని చూసినట్లే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వినాయకుడు మన చిన్నప్పుడు కార్టూన్ బొమ్మలలో చూసే క్యారెక్టర్ లాగా ఉన్నారు చూడండి. అంటే ఈ విగ్రహానికి ఇంకా పూర్తిగా కలర్స్ అయితే వేయలేదు. మనం ఫస్ట్ ప్రింట్ వినాయక విగ్రహాన్ని అచ్చు తీసిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంది. అయితే ఇంకా దీన్ని కలర్స్ వేసాక ఎలా ఉందో చూడాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నింటికంటే కూడా ఈ విగ్రహం డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇటు సైడ్ సింహం వచ్చింది, ఆపోజిట్ సైడ్లో హంస వచ్చింది, వెనకాల మంచి పెద్ద డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలుకను చూడండి. ఇక్కడ ఎలుకకు కూడా కిరీటం పెట్టేశారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు దేవత ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. వినాయకుడు నంది పైన కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ వినాయకుడు తొండానికి చూడండి లింగం డిజైన్ అయితే వచ్చింది. చూడడానికి ఈ విగ్రహం కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కిరీటం వెనకాల చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ డిజైన్కి బదులు ఇక్కడ మనకు సన్ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. గోల్డ్ ఆర్నమెంట్తో వినాయకుడు అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నారు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. వినాయకుడు లైట్ కలర్స్తో అండ్ డార్క్ థీమ్తో ఉన్నారు. ఈ విగ్రహం ఫ్రెండ్స్ వెడల్పుగా భలే ఉంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకు వినాయకుడు దంతాలు ఎప్పుడైనా కూడా వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఈ విగ్రహాన్ని చూడండి గోల్డెన్ టీత్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి. వినాయకుడు సింహం పైన కూర్చున్నారు. ఆ సింహం వెనకాల ఒక సోఫా సెట్ ఉంది. ఆ సోఫా సెట్ లో కూర్చున్నారు. వినాయక విగ్రహాల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ విగ్రహము. వెనకాల మనకు చూడండి మల్టీ కలర్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ షెడ్స్ అన్నింటిలో ఉన్న విగ్రహాలు అన్నింటిలో కూడా ఈ విగ్రహమే బిగ్గెస్ట్ విగ్రహం. ఇది ఒక 12 to 13 feet అయితే ఉండొచ్చు. ఈ విగ్రహం ఫ్రెండ్స్ నంది పైన కూర్చున్నారు వినాయకుడు. ఇంకా ఈ నందికి అండ్ వినాయకుడికి ఐస్ అయితే పెట్టలేదు. పైన చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు రుమాలు చుట్టుకొని ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వినాయకుడు సోఫా సెట్ లో కూర్చుని ఉన్నారు. వినాయకుడికి లెఫ్ట్ సైడ్ లో సింహం వచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ లో నంది వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకుడు డిఫరెంట్ లుక్ ఏంటంటే, వెనకాల చూడండి పెద్ద డార్క్ డిజైన్ వచ్చింది, అందులో నెమళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వినాయకుడి కిరీటం కూడా మనకు బ్లాక్ కలర్ లోనే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వినాయకుడు పెట్టుకున్న ఆర్నమెంట్స్ అనేవి డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి, చాలా భారీ సెట్టింగ్ తో ఉంది ఫ్రెండ్స్. ఇది భగవద్గీత థీమ్ ని ఇన్స్పైర్ అయితే క్రియేట్ చేశారు ఈ విగ్రహాన్ని. వినాయకుడు ఇక్కడ కూర్చున్నారు. వినాయకుడికి లెఫ్ట్ సైడ్ లో అర్జునుడు ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కృష్ణుడు, అండ్ ఆయన వెనకాల చూడండి బాలకృష్ణుడు. వెనకాల చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పాములు ఉన్నాయో. ఈ విగ్రహాన్ని కొనుక్కున్న వాళ్ళు సపరేట్ గా ఈ విగ్రహం కోసమే టెంట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయక విగ్రహాన్ని చూస్తే నాకైతే మన బొంబాయిలో తయారు చేసే విగ్రహాలను చూసినట్లు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ లో చూడండి సీతమ్మ వారు ఉన్నారు, అండ్ ఆపోజిట్ సైడ్ లో చూడండి ఇటువైపు రాముడు ఉన్నారు. ఈ విగ్రహం ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నింటిలో కంటే కూడా ఫ్రెండ్స్ ఈ విగ్రహం డిజైన్ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ లయన్ ఉంది. వినాయకుడు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. వెనకాల మనకు మొత్తం కూడా బ్లాక్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయక విగ్రహం బొంబాయిలో ఉండే లాల్బాగ్ మహారాజా విగ్రహం లాగే ఉంది కదా. అండ్ ఈ వినాయకుడి విగ్రహం వెనకాల చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా బ్లాక్ కలర్ బటర్ఫ్లైస్ తో కూడిన డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ పైన చూడండి గరుత్మంతుడు ఉన్నారు.
ఈ వినాయకుడి స్కిన్ టోన్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం సిల్వర్ స్కిన్ టోన్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఒక పులి ఉంది, ఆపోజిట్ సైడ్లో ఇంకొక పులి ఉంది. ఫ్రెండ్స్ ఈ వినాయకుడు ఆదియోగి మోడల్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ శివుడిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? మన ఆదియోగి ఈషా ఫౌండేషన్కి వాళ్ళ సంబంధించింది ఆదియోగి శివుడి విగ్రహం ఉంటుంది చూడండి. ఆ థీమ్తో ఈ వినాయక విగ్రహాన్ని అయితే డిజైన్ చేశారు. అదే విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, వినాయకుడికి ఆపోజిట్ సైడ్లో నంది అయితే ఉంది, ఇది కోపంతో ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ 2 వేరియంట్స్ చూపించారు కిరీటంలో. ఇక్కడే గోల్డ్ కిరీటం ఉంది, దాని వెనకాల డిజైన్ బ్లాక్ కలర్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఉన్నారు. అండ్ ఆయన చేత గుర్రం పైన అయితే వెళ్తున్నారు. ఇక్కడ వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు గద పట్టుకొని సింహాసనం పైన అయితే కూర్చున్నారు. అండ్ ఇక్కడ పైన కిరీటానికి చూడండి శివుడు ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, వినాయకుడు వాళ్ళ వైఫ్స్ సిద్ధి బుద్ధి అమ్మవార్లతో అయితే కూర్చున్నారు. అండ్ వెనకాల చూడండి ఫ్రెండ్స్, నెమళ్ళతో కూడిన పెద్ద సెట్టింగ్ అయితే వచ్చింది. ఈ విగ్రహం మనకు ఒక 12 నుండి 13 ఫీట్ల వరకు అయితే ఉండొచ్చు.